మనలో చాలా మందికి జ్యోతిషం గురించి చాలా సందేహాలు అపోహలు ఉన్నాయి. అసలు జ్యోతిషం శాస్త్రమా, నమ్మకమా? జ్యోతిషం ఫలిస్తుందా? రత్నాలు ధరిస్తే అదృష్టం వస్తుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు చాలామంది మనసులో ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేశాను. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రశ్న: జ్యోతిషం అంటే ఏమిటి? అది నమ్మకమా, శాస్త్రమా? సమాధానం: గ్రహగతుల ఆధారంగా మనిషి జీవన విధానాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, సమస్యలు లేకుండా జీవించటానికి మార్గాన్ని తెలిపేది జ్యోతిషం. దాన్ని పాటించటం, పాటించకపోవటం అనేది వ్యక్తిగత అంశం. ఒకరికి ఒక సమయంలో మాత్రమే అనుభవం అయితే అది నమ్మకం అవుతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మందికి అనుభవం అవుతున్నది నమ్మకమవుతుందా లేక శాస్త్రమవుతుందా అన్నది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ప్రశ్న: నేను జ్యోతిషాన్ని నమ్మను అయినా బాగున్నాను కదా? సమాధానం: ముందుగా ఒక విషయం, జ్యోతిషాన్ని నమ్మటం కాదు, ఆచరించటం అని చెప్పండి. అది నమ్మకం కాదు, పూర్తి స్థాయి శాస్త్రం. మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం వైద్యాన్ని, సమస్యలు లేనంతకాలం జ్యోతిషాన్ని నమ్మకపోవటం లేదా ఆచరించకపోవటం పెద్ద విషయం కాదు. కానీ ఆరోగ్యం చెడిపోగానే డాక్టర్ దగ్గరకు పరిగెత్తటం, సమస్య రాగానే జ్యోతిష్కుని దగ్గరకు పరిగెత్తటం చేయకుండా ఉంటాను అనే నమ్మకం ఉంటే జ్యోతిషాన్ని కాని వేరే ఏ ఇతర శాస్త్రాన్ని కాని నమ్మటం లేదా పాటించాల్సిన అవసరం లేదు. జ్యోతిషం బాగున్న వారి కొరకు కాదు, బాగుండాలనే వారి కొరకు మాత్రమే. ప్రశ్న: జ్యోతిషంలో చెప్పేవి అన్నీ అవుతాయా? అది ఖచ్చితంగా ఫలిస్తుందా? సమాధానం: హైదరాబాద్కు బయల్దేరిన బస్సు హైదరాబాద్కు చేరుతుందా అంటే చేరుతుంది అనే సమాధానమే వస్తుంది. కాకపోతే చేరటానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో చేరకపోవటానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. బస్సు చెడిపోవచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు. అలాగే జ్యోతిషంలో కూడా మనం ఇచ్చే వివరాలు, చేసే విశ్లేషణని బట్టి ఫలితం ఉంటుంది. జ్యోతిషం 100కి 100 పాళ్ళు ఫలిస్తుంది. కాని పైన చెప్పినట్టు అన్నీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. ప్రశ్న: జ్యోతిషం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చా? సమాధానం: ఖచ్చితంగా మార్చుకోవచ్చు. కానీ జ్యోతిషం ఆధారంగా మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అలాగే ఈ మార్పు కూడా ఒక పరిధిలోనే ఉంటుంది. మన కర్మను అనుసరించే జ్యోతిషం ఫలిస్తుంది. మనకు రాసిపెట్టిన వాటిలో హెచ్చుతగ్గులుగా ఫలితాన్ని మార్చుకునే స్వేచ్ఛ మన పురాకృత కర్మ కల్పిస్తుంది. హైదరాబాద్ వెళ్లే బస్సెక్కి విజయవాడకి వెళ్లాలంటే కుదరకపోవచ్చు, కాని ఎక్కిన బస్లో మంచి సీట్లో కూర్చుని ప్రయాణం హాయిగా సాగేలా చేసుకోవచ్చు. జ్యోతిషం ప్రభావం కూడా ఇలాగే ఉంటుంది. మనకు నిర్దేశించిన జీవితాన్ని వీలైనంత ఆనందంగా గడపడానికి జ్యోతిషం సహకరిస్తుంది. ప్రశ్న: నేను హిందువును కాదు, జ్యోతిషాన్ని నమ్మొచ్చా? సమాధానం: నమ్మొచ్చా కాదు, పాటించొచ్చా అనండి. జ్యోతిషం పూర్తిస్థాయి శాస్త్రం. దానికి కుల, మతం మొదలైన భేదాలు లేవు. ప్రతి మనిషికి సమస్య ఒకేలా ఉన్నప్పుడు శాస్త్రం వేరు వేరుగా ఉండదు కదా. జ్వరమొస్తే అందరూ ఒకే రకమైన మందులు వాడతారు, కాని మతాన్ని బట్టి వైద్యం మారదు కదా. జీవన విధానంలో మార్పు ఉండొచ్చు, కాని సమస్యలలో మార్పు ఉండదు. కాబట్టి వాటి మూలాన్ని, పరిష్కారాన్ని తెలుసుకోవటానికి ఎవరైనా జ్యోతిషాన్ని అనుసరించవచ్చు. ప్రశ్న: జ్యోతిషాన్ని పాటించకుంటే ఏమవుతుంది? సమాధానం: ఏమీ అవదు. పాటించటం, పాటించకపోవటం వ్యక్తిగత విషయం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది. జ్యోతిషం కూడా అంతే. పాటిస్తే జీవితం హాయిగా సాగుతుంది, పాటించకపోయినా సాగుతుంది. కాని ప్రశ్న: జ్యోతిషంలో చెప్పే పరిహారాలు నిజంగా ఫలిస్తాయా? సమాధానం: ఫలానా వ్యాధికి ఫలానా చికిత్స అని వైద్యం చెప్తుంది. అలాగే జ్యోతిషం కూడా ఫలానా సమస్యకు ఫలానా పరిష్కారం చేస్తే సమస్య తొలగిపోతుంది అని చెబుతుంది. వైద్యం ఎలా అయితే ఫలితం ఇస్తుందో పరిహారాలు కూడా అంతే ఫలితాన్నిస్తాయి. మనం వీటిని ఆచరించే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ప్రశ్న: జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? సమాధానం: జ్యోతిషం ఏ విషయంలో అయినా సూచన చేస్తుంది. ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని. చేయకుంటే మంచి జరగదా అంటే మనం మంచి అనుకునే దాన్ని బట్టి జరుగుతుందా, జరగడా అనేది ఉంటుంది.
వివాహ విషయంలో జ్యోతిష శాస్త్రకారులు కొన్ని ఖచ్చితమైన నియమాలు పెట్టారు. వివాహం అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండటానికి అలాగే ఆరోగ్యవంతులైన సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని పొందటానికి వారు ఈ నియమాలు పెట్టారు. పైన చెప్పినట్టు దేనిని అయినా పాటించకపోవటం వ్యక్తిగత విషయం కాని సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేయబడిన నియమాలే తప్ప దీనిలో నియమాలు పెట్టిన ఋషుల వ్యక్తిగత స్వార్థం కాని చెప్పే జ్యోతిష్కుల వ్యక్తిగత స్వార్థం కాని లేదు అనేది అర్థం చేసుకుంటే మంచిది. ప్రశ్న: రత్నాలు ధరిస్తే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా? సమాధానం: ముందు అదృష్టం అనే దానికి మీకు సరైన అర్థం తెలిస్తే అది కలిసి వస్తుందో లేదో తెలుస్తుంది. మన శ్రమ లేకుండా అయాచితంగా వచ్చేది ఏది కూడా అదృష్టం కాదు అని గుర్తు పెట్టుకోండి. అడుక్కునే బిచ్చగాడు కూడా కష్టపడి నాలుగేళ్లు తిరిగి అడుక్కుంటాడు. అయాచితంగా శ్రమ లేకుండా అదృష్టం కలిసి రావాలి అనుకోవటం అడుక్కోవటం కంటే హీనమైనది. ఏ రత్నం కూడా అదృష్టాన్ని ఇవ్వదు. రత్న శాస్త్రం చెప్పేది ఏమిటంటే ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉండి బలహీనంగా ఉండటం వలన అది కారకత్వం వహించే అంశాలలో పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి దానికి సహాయకంగా ఫలితాన్ని పెంచుకోవటానికి ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ధరించటం మంచిది అని. అంతేకాని రాయి ధరించగానే తెల్లారేసరికి ఏ రాజో మంత్రో అయిపోరు. అలా అవుతారు అని ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి. అన్నింటికంటే ముఖ్య విషయం అదృష్టాన్ని డబ్బు పెట్టి కొనుక్కోవాలనుకోవటం కంటే మూర్ఖత్వం